యుద్ధంలోకి బాహుబలి యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ 2022 సెప్టెంబర్ 2న భారత నౌకాదళంలోకి ఎంట్రీ. ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం 23,000 కోట్లు ఖర్చు, 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోహరించగల సామర్థ్యం. ఒక్కసారి ఇంధనం నింపితే 7,500 నాటికల్ మైళ్ళు ప్రయాణం. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ రగిలిపోతోంది. శత్రు దేశంలోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేస్తోంది. 25 నిమిషాల్లోనే 24 మిసైళ్లను ప్రయోగించి ఉగ్రవాదులకు చుక్కలు చూపించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ ఉండడంతో భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉంది. వారం రోజుల క్రితమే అరేబియా సముద్రంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ను రంగంలోకి దించింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే దాయాది పాకిస్తాన్కు చెందిన ఫైటర్ జెట్లు, డ్రోన్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలగాలు కూల్చివేశాయి. పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ రంగప్రవేశం చేసింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా తిప్పికొట్టేందుకు ఇండియన్ నేవీ రెడీగా ఉంది. అరేబియా సముద్రంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ వాహక నౌకను వారం కిందటే భారత నౌకాదళం తరలించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్పై అటాక్ చేస్తే ఆ దేశానికి పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అరేబియా సముద్ర తీరం ప్రాంతంలోనే పాకిస్తాన్లోని కరాచీ నగరం ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ భారత్ నౌకాదళంలో ఒక సువర్ణాధ్యాయం. కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ విక్రాంత్ నిర్మాణం 2009లో ప్రారంభించింది. అనేక దశల ట్రయల్ తరువాత 2022 సెప్టెంబర్ 2న భారత నౌకాదళంలో చేర్చారు. ఇది దేశానికి సంబంధించిన మొట్టమొదటి స్వదేశీ విమానవాహక నౌక. పూర్తిగా దేశీయ రక్షణ సామర్థ్యాలకు, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు నిదర్శనంగా కూడా భావిస్తారు. కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ విక్రాంత్ను తయారు చేసింది. సొంతంగా భారీ యుద్ధ నౌకను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్లు కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ తెలిపింది. ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం 23,000 కోట్లు ఖర్చు చేసింది. బరువు 43,000 మెట్రిక్ టన్నులు. ఇది 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. ఇది భారతదేశం నిర్మించిన అతిపెద్ద యుద్ధ నౌకగా నిలిచింది. దాదాపు 76% దేశీయంగా తయారైన పరికరాలను వినియోగించింది. ఇది 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోహరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా MiG-29K ఫైటర్ జెట్లు, కమోవ్ 31 హెలికాప్టర్లు, MH-60R మల్టీ రోల్ హెలికాప్టర్లు, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు వంటి వాటిని ఆపరేట్ చేసే సామర్థ్యం దీని సొంతం. యుద్ధ విమానాలను ప్రయోగించడానికి దించేందుకు షార్ట్ టేక్ ఆఫ్ బాట్ అరెస్టెడ్ రికవరీ వ్యవస్థ ఐఎన్ఎస్ ప్రత్యేకత. ఐఎన్ఎస్ విక్రాంత్ పై ఒకేసారి 30 MiG-29K యుద్ధ విమానాలను నిలపవచ్చు. ఒక్కో మిగ్ 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గగనతల నిఘా కోసం ఉపయోగించే కామోవ్ 31 హెలికాప్టర్లను, యాంటీ సబ్మెరైన్ మిషన్ కోసం వాడే హాల్ ధ్రువ్ హెలికాప్టర్లను ఐఎన్ఎస్ విక్రాంత్ మీద మోహరిస్తారు. విక్రాంత్ రక్షణ కోసం దాని పై ఉపరితలం నుండి గగనతలానికి దూసుకెళ్లే బరాక్ 8 క్షిపణులు, ELM-2248 MF స్టార్ వంటి అత్యాధునిక రాడార్లు ఉంటాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ను శత్రు దుర్భేద్యంగా మార్చే కారియల్ బాటిల్ గ్రూప్ దాని వెంటే అంగరక్షకుల్లా ఉంటాయి. ఈ గ్రూప్లో కల్వరీ క్లాస్ జలాంతర్గాములు, కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లు, తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లు ఉంటాయి. వీటన్నింటితో ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో ఒక భారీ కోటలా ముందుకు కదులుతోంది. ఈ వాహక నౌక గంటకు 28 నాట్స్ అంటే సుమారు 52 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఒక్కసారి ఇంధనం నింపుకుంటే సుమారు 7,500 నాటికల్ మైళ్ళు అంటే సుమారు 14,000 కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణం చేస్తోంది. ఇందులో సుమారు 1,600 మంది ప్రయాణం చేయొచ్చు.